శ్రీ కట్టపుట్టలమ్మ అమ్మవారి దేవాలయంలో రాజకీయాలు చేయడం దారుణమని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కుర్రకాలువ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలం కరకంబాడిలో వెలిసిన శ్రీ కట్టపుట్టలమ్మ దేవాలయం ఆవరణలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కుర్రకాలువ రామచంద్రయ్య, కుర్రకాలువ వాసు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా 6 తరాలుగా మా కుటుంబం అమ్మవారి సేవలో ఉన్నామని తెలిపారు. శ్రీ కట్టపుట్టలమ్మ ధర్మకర్తగా ఉంటూ ఆలయ ఆదాయాన్ని సుమారు 1.5 కోటి రూపాయల వరకు సమకూర్చామని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఆలయంలో రాజకీయ నాయకులు చొరబడి అలజడి సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులకు ఆలయ ధర్మకర్తకు తెలియకుండా గ్రామంలోని కొందరు రాజకీయ నాయకులు గత రాత్రి జాతర చాటింపు వేయించడం విడ్డూరంగా ఉందని తెలియజేశారు. ప్రతి సంవత్సరం జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, జాతరకు స్థానిక గ్రామాల ప్రజలే కాకుండా చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలియజేశారు. వినాయక చవితి పండుగ అయిన వెంటనే 9వ తేదీ చాటింపు వేసి 16, 17 తేదీల్లో జాతరను నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారని తెలిపారు. వాటిని లెక్క చేయకుండా రాత్రికి రాత్రి 10 మంది కలిసి ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చాటింపు వేయడం దారుణమని అన్నారు. దేవాలయం పేరుతో ఉన్న కోట్ల రూపాయలు కాజేసేందుకే స్థానిక రాజకీయ నాయకులు కుట్రపూరిత పనులు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ అన్న ఉన్నతాధికారులు స్పందించి దేవాలయాన్ని ఎండోమెంట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు గుర్రమ్మ మాట్లాడుతూ గత 3 తరాలుగా ఎన్నడూ లేనిది నేడు దేవాలయంలో రాజకీయం చేయటం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం ధర్మకర్త రామచంద్రయ్య ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు వైభవంగా జాతర మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా మామూలు మా కాడ నుంచి తిరుపతి నడుపుతున్నారు. మా మొగుడు నడుపుతున్నాడు. మా మొగుడు అయ్యాం అయిపోయింది. మళ్ళీ మా బావ కొడుకు నడుపుతున్నాడు. ఇన్నేళ్లుగా ఆయన నెగటానికి ఎప్పుడో గొడవ జరిగిందిరా. ఆయనకి చెప్పి ఆ జాతర అవుతున్నది. ఈసారి మటుకు ఏరే దేశం గెలిచిందని, ఏరే తెలుగుదేశం గెలిచిందని చీరలు ఆపిచ్చేసినారు. దీంతో దండేరేసిన రోజు ఆపిచ్చేసినారు. మేము ఆ రోజు కూడా మేమేం మాట్లాడాల. మందేమన్నదే ఆయన ఎట్ట పోతే అటు పోయేవాళ్ళం మేము. ఇప్పుడు కూడా ఆయన పక్కకు దోసేసి వాళ్ళు దొడ్ల మెట్లో ఆయన రాజేంద్ర అని ఆయన దగ్గరికి పిలిచి ఎప్పుడు మాకు జాతర అవితే మాకు చెప్తారు. నాకు, నా మొగుడికి, నా కొడుకులకి చెప్పి మేము సాటిస్తే వచ్చి ఇక్కడ జాతర అవుతుంది. ఈసారి తండో రేపించినాడు. మాకు చెప్పలా. రాత్రి మా కొడుకు పోయి అడిగితే మా మణిగోడు నాయన నాకు తెలియకుండా సాటి చేయను, మీరు రండి. మేము ఈయన ఉన్నాడు అనుకున్నాం. మేము మాకు తెలుసు ఈయన కాదని సాటించింది. ఇప్పుడు తెల్లారుతుంది. అది నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. దయచేసి నేను చెప్పుకునే వార్త ఏమిటంటే, మాది దొడ్లమిట్ట గ్రామం, కరకంబాడి పంచాయతీ, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా. శ్రీ కట్టపుట్టలమ్మ గుడి ఆలయ ధర్మకర్త మా నాన్నగారు 40 ఏళ్ళ నుంచి అమ్మవారి సేవ చేస్తున్నాడు. ఆ తర్వాత ఊసుపారు పరంగా ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి అమ్మవారికి సేవ చేసే భాగ్యం నాకు వచ్చింది. గత ఈ 5 ఏళ్లకి 1 కోటి చిల్లర 1.5 కోటి దగ్గర నేను మిగలబెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వాల్లో మా నాన్నగారిని అమాయకత్వంగా వాడుకొని ఒక 4-5 ట్రస్టులు ఓపెన్ చేసి గుడి తరఫున నాన్నగారి పర్మిషన్ లేకుండా ఎవరూరు తరపున వాళ్ళు అకౌంట్లు ఓపెన్ చేసుకొని, ట్రస్ట్లు ఓపెన్ చేసుకొని అమ్మవారి డబ్బు వృధా చేయడం జరిగింది. దాన్ని నేను నిలదీసి అడిగిన దానికి, మీ నాయన గుడి కట్టించడం లేదు, మీరు 6 తరాల నుంచి 7 తరాల నుంచి గుడిని కాపాడినారంతే, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కట్టించినారు. ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి ఆ తర్వాత పాలేగారులు మా తాతలు ముత్తాతలు కాడి నుంచి కాపాడుకుంటూ వచ్చినాము. అమ్మవారి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని నేను అడిగిన దానికి, గుడి బీగాలే మా దగ్గర ఉండకూడదని, గుడి బీగాలన్నీ ఉండీలు గత ఒక 5 ఏళ్ల ముందు ఉండీలన్నీ పోయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకు కోరినారో మా పర్మిషన్ లేకుండా, మా నాన్నగారి పర్మిషన్ లేకుండా అని చెప్పడం జరిగింది. గుడి చైర్మన్ గారు పోయేసి సుధాకర్ అనే అతను చైర్మన్ గా ఉన్నాడు. ఇప్పుడు మా నాన్నగారికి తెలియకుండా గుడి చైర్మన్ సుధాకరే పోయి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. సిఐ మేడం, అంజు మేడం వచ్చి అరెస్ట్ వారెంట్ చేసినారు. మన కాళహస్త్రి ఎమ్మెల్యే గారు మధు అన్న పిలిపించి, ఇది గుడి విషయం రాజకీయంగా వాడొద్దండి, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటాను, రేపు ఇంకోరు ఎమ్మెల్యేగా ఉంటారు, గుడి విషయాన్ని రాజకీయ పరంగా వాడొద్దండి,
గ్రామస్తులందరూ కూర్చొని 4 జాతులు, మీరు 4 జాతులు ఉన్నారు కదా ఊర్లో, 4 జాతులు మాట్లాడుకొని ఒక్కొక్క గ్రామంలో నలుగురు ఉండి కలిసి చేయండి, అమ్మవారి డబ్బును వృధా చేయబాకండి అని చెప్పడం జరిగింది మదన్న. ఆ మదన్న చెప్పిన తర్వాత 1 కోటి చిల్లర, 1.5 కోటి ఉడ్డబెట్టినాను నేను వచ్చిన తర్వాత స్టేట్మెంట్ చూడండి, 1.5 కోటి ఉడ్డబెట్టినాము. అంతకుముందు 4 అకౌంట్లు 5 అకౌంట్లు విచ్చలవిడిగా నాన్నగారికి తెలియకుండా ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకు ఖర్చు పెడతారు, దీనికి ఇలా ఎందుకు చేస్తారు, మా పర్మిషన్ లేకుండా ఒక గుడి ధర్మకర్త చెప్పకుండా మీ ఇష్టం వచ్చిన ట్రస్ట్ లో ఓపెన్ చేస్తారు, మీ ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెడతారు అని అడిగితే మీరెవరు అడిగేదానికి, మీ వల్ల ఏం చేసుకోండి అని జరగడం జరిగింది. అప్పుడు ఉండీలు కోరినారు. ఇప్పుడు నిన్న రాత్రి ఏం జరిగిందంటే నాన్న ఊరి జనాలందరూ వద్దన్నా కూడా ఒక 20 మంది 10 మంది కలుసుకొని తాగి మేము సాటిస్తాం, మేము జాతర చేస్తాం, మా వల్ల అవుతుంది, మా ప్రభుత్వాలతో గుడిని ఎందుకు వాడుతున్నారు? ఇది గుడే రాజకీయం. అమ్మవారిని ప్రభుత్వాలతో వాడొద్దండి. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే అమ్మవారిని రాజకీయంగా వాడొద్దండి, మదన్నం లాగద్దండి, సుధీరన్నం లాగద్దండి. వాళ్ళు చెప్పలా గుడిని లాక్కోండి, గుడి డబ్బులు తినేయమని వాళ్ళు చెప్పలా. సుధీర్ అన్న చెప్పినాడు, మదన్న చెప్పినాడు, గుడిని మేము మా హ్యాండ్ ఓవర్ చేసేయండి, మేము గుడి చైర్మన్ అనేసి గ్రామస్తులు నిర్ణయించుకోవాలి. ఒక ఆలయ ధర్మకర్తను అడగాలి. 40 ఏళ్ళు సేవ చేసినాడు, అమ్మవారి డబ్బు కోట్లు మిగలబెట్టినాడు. ఈ పొద్దు కోట్లు, అమ్మవారి డబ్బు కోట్లు ఉంది. ఒక్కరోజు ఉండి కలెక్షన్ మొన్న ఎత్తినప్పుడు 5,78,900 రూపాయలు, 6 లక్షల రూపాయలు. ఈ గుడిని దయచేసి దేవస్థానం ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని నేను కోరుకుంటున్నా. అమ్మవారి డబ్బు విపరీతం అయిపోయింది, డబ్బు బంగారు, దాన్ని తినేయాలని కోరికలాడుతున్నారు. దయచేసి నాకు అందరూ సపోర్ట్ చేసి ఈ గుడిని దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ గుడిని నమ్ముకొని ఒక 10 మంది బతుకుతున్నారు. ఆ 10 మందికి ఉపాధి కల్పించండి. ఒక 10 మంది బతుకుతున్నారు ఈ గుడిని నమ్ముకొని, ఆ 10 మందికి ఏదైనా వాళ్ళకి ఉపయోగం కల్పించండి. అది నేను కోరుకునేది. దయచేసి నాకు మీడియా సపోర్ట్ కావాలి, ప్రజలు సపోర్ట్ కావాలి. ఇప్పుడు చాటింపు అయినారు కదా వాళ్ళు, మా నాన్న సపోర్ట్ లేని, మా నాన్నకి తెలియకుండా రాత్రి తండో రేపించాడు రాజేంద్ర. ఎందుకు తండో రేపిస్తానంటే నా ఇష్టం, నా ప్రభుత్వం, నీ వల్ల ఏం చేసుకో అని మాట్లాడినాడు. సరే ప్రభుత్వాలతో పని లేదు, గ్రామస్తులతో పని, గ్రామస్తులు అందరూ ఒప్పుకుంటే సాటిద్దామని మేము అన్నాం. గ్రామస్తులు అందరూ వద్దన్నారు. వినాయక చవితి కదా, ఈ వారం వినాయక చవితి, నెక్స్ట్ వారం సాటించుకుందాము, అందరికీ సమ్మతమే చేసుకుందామంటే మీ వల్ల ఏం చేసుకోండి అని చెప్పి ఒక ఆలయ ధర్మకర్తని పిలవకుండా వాళ్ళు ఇష్టంగా పోయి తాగి దౌర్జన్యంగా సాటించినారు. ఇది ఎంతవరకు న్యాయం? 40 ఏళ్ళు సేవ చేసి కాపాడినందుక 40 ఏళ్ల ముందు ఈ పొద్దు కోట్లుంది, 40 ఏళ్ల ముందు మీరే ఆలోచించండి. 40 ఏళ్ల ముందు అమ్మవారికి దీపం పెట్టేదానికి నూనె కూడా లేని పరిస్థితి. ఆ పొద్దుట్లో నూనె పెట్టి దీపం పెట్టి పూజారి గంధం పెద్ద నాయన పూజ చేసుకొని కరకంబాళ్ళలో కూడా ఆ పుట్లో నూనెకి ఇచ్చేవాళ్ళంట. చాలా మంది మా తాతలు చెప్పేవాళ్ళు, మా అవ్వలు ఇప్పుడు కూడా 6 తరాలు, మా నాన్నకి 6 తరాల ముందా కూడా ఒక ఆమె బతుకున్నది. సిద్ధల సుబ్బరామయ్య అని కరకంబాడి పంచాయతీలో అప్పుడు చాలా ఫేమస్. మా నాయనకి మేనమా సొంతం మేనమా మా సిద్ధల సుబ్బరామయ్య. ఆ పుట్లో ఉన్నోళ్ళు అటు చేయని వాళ్ళు ఈ పొద్దు వీళ్ళందరూ ఎందుకు కోరికలాడుతున్నారు? గుడి డబ్బులు తినేయాలనా? దయచేసి దీన్ని ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసేయండి నేను కోరుకునేది. ఇంకొక విషయం, లాస్ట్ చీరల వేలం వేద్దాం అనేసి నేను అనౌన్స్మెంట్ చేయను మొన్న. అమ్మవారు ఏదో వరలక్ష్మి వ్రతం రోజు, ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పినారు, సుధీర్ అని చెప్పినాడు ఆపేయండి అని సెక్రటరీయే నాకు ఫోన్ చేసినాడు. ఎవరు చెప్పినారు? రాజేంద్ర చెప్పినాడు. గుడికి రాజకీయంగా వాడొద్దండి, అమ్మవారి చీరలు వేలం ఆపేసినారు. దయచేసి ఇవన్నిటినీ కాపాడమని నేను కోరుకుంటున్నాను.